ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, ఎవరు పాడని గీతమును యేసును గూర్చి పాడుటకై, హేతువు లేకయే ప్రేమించెను యేసుకు నేనే మివ్వగలను. హేతువు లేకయే ప్రేమించెను యేసుకు నేనే మివ్వగలను. హల్లెలూయా 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 అని పాడేదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదము. మంచిది ప్రియులారా, నేటి దినాన వాక్య భాగాన్ని, పరమగీతంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము గ్రహించుకుందాము. నేటి దినాన మనం ఆలోచన చేస్తే అంశాన్ని మనం చూసినప్పుడు సంఘమును క్రీస్తు ప్రేమించేటటువంటి విషయంలో ప్రేమగల భర్త మరియు భార్య అనే అంశం ద్వారా మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము ప్రేమగల భర్త మరియు భార్య అనే అంశాన్ని మనం చూడబోతూ ఉన్నాం. మొట్టమొదట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27 వరకు మనము చూద్దాం. చూసిన తర్వాత పరమగీతానికి వెళ్దాము. ఆ తర్వాత మళ్ళీ మనము చివరికి ముగింపులో ఎఫెసీ 5:22 అలాగనే తీతు పత్రికను చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. ఎఫెసీ 5:25 నుంచి 27 వరకు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ సంఘమును గురించి క్రీస్తు ఏ విధంగా అయితే అప్పగించుకున్నాడో, తన్ను తాను తగ్గించుకున్నాడో, అలాగున్నే భార్యలైనటువంటి వారు కూడా, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా మీరును మీ భార్యలను ప్రేమించమని సెలవిస్తూ ఉన్నది. పరమగీతానికి వెళ్దాం ప్రియులారా. 4వ అధ్యాయము, పరమగీతములు 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చూద్దాం. పరమగీతములు 4వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తల ఎండ్రికలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలి ఉన్నవి. నీ పలువరస కత్తెర వేయబడినవి, కడగబడి అప్పుడే పైకి వచ్చినయునై జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కాపుదలను పోలి ఉన్నది. నీ పెదవులు ఎరుపు
నూలును పోలి ఉన్నవి. నీ నోరు సుందరము, నీ ముసుకు గుండా నీ కనతలు ఇచ్చిన దాడి దాడి దాడిమ ఫలముల వలె నగుపడుచున్నవి. జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాలులను శూరులు కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోను నీకందరము సమానము. నీ ఈరు కొంచెములు ఒక జింక పిల్లయి తామారులో మేయు కవలలను పోలి ఉన్నవి. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు, సాంబ్రాణి పర్వతములకు నేను వెలుదును. నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీయందు కలంకమేమీ లేదు. నీయందు కలంకమేమీ లేదు, నీవు అధిక సుందరివి అని చెప్పి దేవుని వాక్యము పరమగీతంలో చెప్పబడుతుంది. ఈ పరమగీతంలో మనం చూసినప్పుడు ప్రియురాల అని చెప్పి సంబోధిస్తున్నటువంటి పదాలు చాలాసార్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ సొలొమోను గారు రాసినటువంటి ఈ యొక్క గ్రంథమై ఉంటూ ఉన్నది, కావ్య గ్రంథమై ఉంటూ ఉన్నది. క్రీస్తు పూర్వము 965 సంవత్సరంలో ఇది రాయబడి ఉన్నది. వివాహం యొక్క పవిత్రతను గురించి వివరించుటకు ఒక పెళ్లి కుమారునికి అలాగనే పెళ్లి కుమార్తెకును మధ్య గల ప్రేమను గురించి ఆయన రాసి ఉంటూ ఉన్నాడు గ్రంథకర్త సొలొమోను గారు. మరి సొలొమోను పరిపాలన యొక్క ప్రారంభ కాలమున రాసి ఉంటున్నారు. క్రీస్తు పూర్వం 965 సంవత్సరములు. గత చరిత్రను ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలు సులోమితి యొక్క గ్రామమును, రాజు యొక్క అంతఃపురమును, ముఖ్య వచనములో ఈ యొక్క పరమగీతంలో ఉన్న ముఖ్య వచనములు మనం చూసినప్పుడు, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు అశబ్దుడు. 7వ అధ్యాయం 10వ వచనం. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నది ప్రవాహములు దానిని ముంచి వేయజాలవు. ప్రేమకైన ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసి వేయబడును. 8వ అధ్యాయము 7వ వచనం. ముఖ్యమైన మనుషులు ఈ పరమగీతంలో మనం చూసినప్పుడు సొలొమోను రాజు, షులోమితి యొక్క సహోదరులు, యెరూషలేము కుమార్తెలు. ఈ విషయాలన్నీ కూడా మనకు ఇందులో పొందుపరచబడి ఉంటున్నాయి. ఈ 4వ అధ్యాయంలో ఉన్న ముఖ్యమైన విషయాన్ని మనం చూసినప్పుడు శోధన సమయంలో సంఘము పోరాటము, విజయము, అలాగునే క్రీస్తు పొగడబడెను. అంటే సంఘములో క్రీస్తు పొగడబడడం. సంఘము వధువు సంఘమై ఉంటూ ఉన్నది. భర్త క్రీస్తు అయి ఉంటూ ఉన్నాడు, పెళ్లి కుమారునిగా క్రీస్తు అయి ఉంటున్నాడు. పెళ్లి కుమార్తె సంఘమై ఉంటూ ఉన్నది అని గుర్తు చేయబడుతుంది. మరి క్రీస్తు ప్రభువారు ఎలా ప్రేమించారు సంఘాన్ని అంటే, అది కలంకమైనను ముడత అయినను అది ఎట్టిదైనను కూడా ప్రభువారు సంఘమును ప్రేమించారు. మరి మనం కూడా ఏం చేయాలి? సంఘాన్ని మనం కూడా ఎలా ప్రేమించాలి? ఆయన అలా ప్రేమించాడు. భార్యను మనం ఎలా ప్రేమించాలి? ముడతైనను కలంకమైనను అట్టిది మరి ఏదైనాను ప్రేమించే వారిగా మనం ఉండాలి. ప్రేమ ప్రాముఖ్యమై ఉంటున్నదని చెప్పి ఈ యొక్క లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నది. నేను కూడా ఇంతవరకు ఈ పరమగీతము అనేటటువంటి లేఖనాల్లో నేను ఎప్పుడు కూడా వాటి వైపు చూడలే. దేవుని దయ వలన ఒక వారం రోజుల నుంచి వాటి మీద ఉద్దేశం ఉంచి చదవగలుగుతూ, అనేక పుస్తకాలను వెతుకుతూ, రాసుకుంటూ, ముందుకు కొనసాగుతూ వెళ్తూ ఉన్నప్పుడు
మరి పరమగీతంలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అని నేను ఆలోచన చేయగలిగినప్పుడు, సంఘమునకు భర్త ఆహ్, పెళ్లి కుమారునిగా క్రీస్తై ఉంటూ ఉన్నాడు. వధువుగా సంఘమై ఉంటున్నది. క్రీస్తు ప్రేమించినట్టుగా భార్యను భర్తలు ప్రేమించాలని చెప్పి గుర్తు చేసినట్టుగా ఈ లేఖనాలు మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నాయి. వాటిని ప్రాముఖ్యంగా మనము చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. వెళ్దాం. ఇంకా మనము కొంచెం ముందుకు వెళ్దాం ప్రియులారా.